భారత రాజకీయాల్లో తమిళనాడు ఎప్పుడు ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. ఇక్కడి ఓటర్ల నాడిని పట్టుకోవడం జాతీయ స్థాయి రాజకీయ పండితులకు కూడా అసాధ్యమే. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో తమిళనాడులో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు ప్రజాస్వామ్య పండుగలో తాము సిద్ధమని చాటి చెప్పారు. అయితే ఈ పెరిగిన ఓటింగ్ శాతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే అది అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతకు సంకేతమని ఒక వాదన ఉంది. మరి ప్రస్తుత అధికార డిఎంకే సర్కారుకు ఇది హెచ్చరిక, లేక స్టాలిన్ ప్రవేశపెట్టిన పథకాల పట్ల మహిళా ఓటర్లు చూపిన కృతజ్ఞత? అదీ కాకుండా విజయ్ మీద ఉన్న క్రేజా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. డిఎంకే నాయకత్వం మాత్రం ఈ భారీ ఓటింగ్ తమ సుపరిపాలనకు నిదర్శనమని, క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ప్రతిపక్ష ఏఐఏడీఎంకే సైతం గెలుపుపై నమ్మకంతో ఉంది. రాష్ట్రంలో పెరిగిన ధరలు, నిరుద్యోగం మరియు శాంతి భద్రతల సమస్యలే ఓటర్లను భారీగా బయటకు రప్పించాయని, ఇది మార్పుకు సంకేతమని ఆ పార్టీ విశ్లేషిస్తుంది. ఈ రెండు ద్రవిడ పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా జాతీయ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. విశేషంగా ఈసారి తమిళనాట బీజేపీ ప్రచారం మునుపెన్నడూ లేనంత ఉధృతంగా సాగింది. ముఖ్యంగా యువతను ఆకర్షించడంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఎంతవరకు సఫలమయ్యారో ఈ ఓటింగ్ ఫలితాలు తేల్చనున్నాయి. పోలింగ్ శాతం పెరగడంలో యువ ఓటర్ల పాత్ర అత్యంత కీలకం. మార్పు కోరుకునే యువత ఓటు ఎవరి వైపు మొగ్గు చూపిందనే దానిపైనే విజేత ఎవరన్నది ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా తమిళనాడులో మహిళా ఓటర్ల ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గృహిణుల కోసం ప్రవేశపెట్టిన ఆర్థిక సాయం పథకాలు మరియు ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేశాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉండడం గమనించదగ్గ విషయం. తమిళనాడు అంటే సినిమా, రాజకీయాలు విడదీయలేని బంధం. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాలు వెండితెర నుండి వచ్చి ఏలిన ఈ గడ్డపై ఇప్పుడు మరో సూపర్ స్టార్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనే జోసెఫ్ విజయ్. తన అభిమానులు ముద్దుగా పిలుచుకునే దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపబోతుంది? దీనివల్ల ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం అన్న విషయాలు ఓసారి చూద్దాం. ఈ ఎన్నికలలో తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకున్న వేళ విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వేడిని పెంచాయి. తాను కేవలం ఒక నటుడుగా కాకుండా తమిళ ప్రజలు తనకు ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతగా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా అధికార డిఎంకే ప్రభుత్వంపై విజయ్ చేస్తున్న విమర్శలు అధికార పార్టీకి సవాలుగా మారాయి. డిఎంకే, బీజేపీల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయంటూ ఆయన చేసిన ఆరోపణలు ఓటర్లను ఆలోచనల్లో పడేశాయి. విజయ్ ప్రభావం ప్రధానంగా యువ ఓటర్లపై ఎక్కువగా ఉంది. 18 నుండి 35 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్లలో విజయ్కు భారీగా ఫాలోయింగ్ ఉంది. గతంలో ఈ ఓటర్లు సీమాన్ పార్టీ వైపు లేదా డిఎంకే వైపు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు విజయ్ రూపంలో వారికి ఒక కొత్త ప్రత్యామ్నాయం దొరికింది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం విజయ్ పార్టీ చీల్చే ఓట్లు అధికార డిఎంకే గెలుపు అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. అదే సమయంలో ఏఐఏడీఎంకే కూడా విజయ్ ప్రభావం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో వెనుకబడే ప్రమాదం ఉంది. విజయ్ వ్యూహం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం సినిమా డైలాగులకే పరిమితం కాకుండా నీట్ పరీక్ష రద్దు, రాష్ట్ర హక్కులు మరియు అవినీతి వంటి ప్రజా సమస్యలపై ఆయన తన గళాన్ని విప్పుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని దళిత, వెనుకబడిన వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఇండియా టుడే వంటి సంస్థల సర్వే ప్రకారం విజయ్ పార్టీ దాదాపు 70కి పైగా స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. విజయ్ ఎంట్రీతో తమిళనాడులో ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోటీగా మారింది. ఇది ఏ పార్టీకి మెజారిటీ రాకుండా హంగు అసెంబ్లీకి దారితీస్తుందా, లేక విజయ్ కింగ్ మేకర్ అవుతారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ముగింపుగా చెప్పాలంటే విజయ్ కేవలం ఒక నటుడుగానే కాకుండా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా తనను తాను మలుచుకుంటున్నారు. ఆయన సినిమా ఫ్యాన్ బేస్ ఓట్లుగా మారుతుందా, లేక కేవలం జనం చూసేందుకే వస్తారా అనేది తేలడానికి మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఏదేమైనా ఈ ఎన్నికలు తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయనడంలో సందేహం లేదు. చివరికి ఈ రికార్డు స్థాయి పోలింగ్ తమిళనాడు రాజకీయ భవిష్యత్తును ఎలా మార్చబోతుంది? మే నెలలో వెలువడే ఫలితాలు ఎవరికి పట్టం కడతాయి? ప్రస్తుతానికి ఈ భారీ ఓటింగ్ అన్ని పార్టీలకు ఆశలను, అదే సమయంలో ఆందోళనను కలిగిస్తోంది. గెలుపు గుర్రం ఏదైనా తమిళనాడు ఓటర్ మాత్రం తన నిర్ణయాన్ని అత్యంత బలంగా వినిపించాడనేది స్పష్టమవుతోంది.